తిను. ఏ తల్లి కన్న బిడ్డో కడుపున పుట్టిన వాళ్ళకంటే వీడే నయం. సార్ రేయ్ ఓటీ చెప్పు. నాకు కూడా ఒక ఆర్డర్ చెప్పు సార్. రేయ్ ఎవడ్రా నువ్వు? మల్లిగాడు, ద రాయల్ ఛాలెంజ్ చీఫ్, బ్యాచ్ నెంబర్ 57 2011, ట్రైన్ టు తార్నాక సెంటర్. రేయ్ తోట తీస్తా నా కొడక. అయినా పర్వాలేదు, పంచిరేళ్ళకు మస్తు చెప్తున్నావు, పైకి వస్తావు. ఏ కానిస్టేబుల్ వెళ్ళి నా కోట పెట్టరా. రేయ్ ఎవడ్రా వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు? వాడు దొంగ సార్. ఇప్పటిదాకా 99 దొంగతనాలు చేశాడంట. 100వ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు సార్. ఏంటి 100వ దొంగతనమా? వీడికి అంత సీన్ ఉందా? హలో, ఈ కట్అవుట్ చూసి మాట్లాడండి. హైట్ మెయిన్ గేట్ కంటే తక్కువ ఉన్నా హై జంప్ లో ఫస్ట్ నేను. దూకే గేట్ కి దూకుతున్న గేట్ కొడతలేదు, ఎందుకంటే నేను గేట్ పై నుండి దూకుతా. దేవుడా, ఆహా దేవుడా. అబ్బా అంత దర్జా దొంగవా? మరి ఎలా దొరికిపోయావురా? రేయ్ మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తావేంట్రా? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వీళ్ళే సార్. వాళ్ళ? అవును సార్. వాళ్ళేం చేశారు? వీళ్ళు నా చెంచగలి సార్. నా మీద అభిమానం ఎక్కువ అయ్యి నన్ను ఎంకరేజ్ చేశారు సార్. సార్, చోరీ చేయటంలో సెంచరీ చేయబోతున్న నాకు నా చెంచగాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ సార్. ఇది గిఫ్ట్ సార్. చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు సార్, కానీ గ్రౌండ్ వర్కే కొంచెం ఎక్కువ చేశారు సార్. సార్ అసలు జరిగింది ఏంటంటే సార్, రేయ్ అక్కడేముందిరా? ఏంట్రా అన్న ఇంకా రావట్లేదు? ఈరోజు స్పెషల్ కదరా, అందుకే వేరే లెవెల్లో వీరుల్లో వస్తున్నాడేమో. ఏ వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా, గోవిందా. ఏ హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా, గోవిందా. అదిగోరా అన్న వస్తున్నాడు. ఏ వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా, గోవిందా. ఏ హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా, గోవిందా. బొట్టు పెట్టరా. చోరాది చూర, చూర మాతాండ, చూర గంభీర, చూర చూర కొలత లెక్క, చూర చూర వీర, చూర చూర దాన కర్ణ, చూర ఆది చూర ఈది, చూర చూర దాన కర్ణ. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యయ్య. ఎవరికయ్యా ఎవడమ్మా? మీ అయినారా? కొంచెం ఎక్కువైనట్టుంది, తగ్గించి పనుండండి. ఏందన్నా అలా అంటావు? ఇదేమన్నా మామూలు విషయమా? టెండూల్కర్ 100 సెంచరీలు చేసినట్టు నువ్వు 100 దొంగతనం చేస్తున్నావన్నా? ఎలా ఉండాలి ఏర్పాట్లు? అవునా? అవునన్నా, రా అన్న చూపిస్తాం. రానా చూపిస్తారా? రానా ఏం చూపిస్తారా? ఉన్నాయిగా ఏర్పాట్లు. అన్నా జిందాబాద్.
don't be friends tonight. ఏంటిరా ఇది? నేనంటే ఎందుకురా మీకు ఇంత ప్రేమ? నేను మీకు ఏం చేశాను? అసలు ఏం చేశాను రా? అన్న జిందాబాద్. బంగారు తండ్రి మీకు అసలు ఏం చేశాను రా? ఎందుకురా ప్రేమ? అన్న జిందాబాద్. అసలు ఏంటన్నా అలా అంటావు? నువ్వెవరు? ఎవరు నువ్వు? ఎవరు నేను? నువ్వు దొంగవన్నా? నీ కెరీర్ లో 99 దొంగతనాలు చేశావు, అది ఒక్కరికి కూడా దొరకకుండా. గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలన్నా నిన్ను. మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకే ఓకే ఓకే, మీరు కూడా నాలాగా 100 దొంగతనాలు చేసి ఎవరికి దొరకకుండా సక్సెస్ఫుల్ దొంగలు అవ్వాలి. అన్న నీ పవర్ పోయినట్టుంది, ఓ పెగ్గేయనా? రే కరెంట్ పోయిందంటే చూసేటోళ్ళు నా కరెంట్ లేదనుకుంటా. అది కాదన్నా, కిక్కు తగ్గిందే. అట్లా చెప్పాలా? అన్న ముహూర్తానికి టైం అవుతుంది. అబ్బా ముహూర్తం కూడా పెట్టినా? ఎక్కడ కత్తిరించేది? ఇక్కడ పెట్టినా మళ్ళీ ఏంటిరా? ఒక్క నిమిషం అన్నా. తీర్థం తీసుకుని కొబ్బరికాయతో ఆరతి ఇచ్చి తర్వాత పని కాయిద్దాం అన్నా. అబ్బా అంత సినిమా ఉందా? అవునన్నా. అరే మనం దొంగతనానికి వచ్చినా కంపెనీ పెట్టడానికి వచ్చినా? అది కాదన్నా, తమ్ముడు ముచ్చట పడుతున్నాడు కదా, హారతి కూడా ఇద్దామన్నా. అంతేనా? 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 అంతే అన్నా. రెడీ రెడీ రెడీ. జిందాబాద్ అన్న జిందాబాద్. అసిస్టెంట్ల దిష్టి అందరి దిష్టి పోవాలి. జై బుల్లో గణేష్ మహారాజ్ కి. ఒరి నీ అబ్బా టెన్షన్ పెడతారా? ఆయన కట్ చేయనిసరా? కట్ చేయనిరా? కొంచెం మెల్లగా చెప్పరా. అరే నువ్వు కట్ చేయరా? సరే అన్న, నువ్వే కట్ చేయనా? అరే పాపం ఎవరు తలనీయాలు చూడడానికి తిరుపతిలో విన్నట్టున్నారు. అవునన్నా. మనం వాళ్ళ కంపెనీ కొరకడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళకి సో బ్యాడ్, మనకి టూ గుడ్. ఓకే మై బాయ్స్, కావాల్సింది వేరా మన సెంటిమెంట్ థింక్ డిఫరెంట్ ఆలోచించి దూకుదాం. ఓకేనా? ఓకే ముందు మీరు దూకండి, కుక్కర్ లేదు అప్పుడు నేను వస్తా. ఓకే అన్నా. అన్న మమ్మల్ని ఆశీర్వదించనా? మమ్మల్ని ఆశీర్వదించనా? ఆశీర్వాదాన్ని కాళ్ళు పడేస్తారా? ఆశీర్వాదం కావాలా? నాకు కాళ్ళు కావాలరా? మీకు నీ ఆశీర్వాదం కావాలన్నా? అన్న నువ్వైతే ధైర్యంగా వచ్చేయచ్చా? దొంగలాగా దూకే అన్నా. ఓకేనా? వచ్చే అరే గుర్తు ఎక్కడ ఉందా? సింగిల్ టేక్ లోకే. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కటే ఒక నిమిషం. మా వాళ్ళతో కొంచెం పర్సనల్ మాట్లాడు. ఇట్రండి ఇట్రండి. ఏంట్రా ఇది? అసలు ఇలా జరిగిందేంట్రా? ఎవరైనా ఇంటి బయట సెక్యూరిటీ పెట్టుంటాడు కానీ వీళ్ళేంట్రా లోపల పెట్టిన సెక్యూరిటీ? ఏమన్నా ఓవర్ యాక్షన్ చేయకండి. అరే వాళ్ళతో మాట్లాడుతాగండి. సార్ మేము సినిమా అన్నట్టు మీకెట తెలిసింది? మాకే కాదురా, ఊరు మొత్తం తెలిసింది.
ఊరు మొత్తం తెలిసిందా? దేవుడా, ఊరు మొత్తం తెలియదు ఏంటారు దేవుడా? నేనేమైనా పెళ్లి చేసుకోవడానికి వచ్చినా, దొంగతనం చేయడానికి వచ్చినా? పెళ్లికి కూడా అంత పబ్లిసిటీ ఉండదురా. అబ్బా, పబ్లిసిటీనా? దేవుడా, ఎవరిచ్చారు సార్ పబ్లిసిటీ? అది తెలియదు గాని ఓసారి తలదిప్పాడు చూడరా. ఎక్కడరా? ఏయ్ పోలీస్. అమ్మో, అక్కడ చూడరా. ద గ్రేట్ రాయల్ థీఫ్ మళ్ళీ ఆడు 100 దొంగతనం. అబ్బా, ఏంటి టైము, డేటు, టైము? అబ్బా, మనం చేసే ప్లేస్ కూడా వేసేసారా? బంగారు నువ్వేనారా? అవునన్నా. నువ్వేనా? యూ ఆల్సో పార్టిసిపేట్ రా? ఏంట్రా పోయి పోయి పోలీస్ జీప్ కట్టడం అంటే త్రారా? అన్నా, ఇంత గొప్ప విషయాన్ని పబ్లిసిటీ లేకుండా చేయటం ఏంటన్నా? అందుకే అంటించావన్నా. అబ్బా నీ అబ్బా, ఈ రేంజ్ లో అంటించుకున్నారా? అన్నా ఒక పోస్టరే మిగిలిందన్నా, అందుకే అంటించేసామన్నా. రెండో పోస్టర్ ఏమన్నా మిగిలితే స్టేషన్ లో అంటిద్రారా? మీకు డైలాగ్ ఏమన్నా ఏమనుకోగలరా? అంటిద్రారా? అంటిద్రారా? కొట్టద్దన్నా. ఇప్పటి వరకు 99 సార్లు దొంగతనం చేశా. ఎవడు కూడా హైర్ కూడా పీకలేకపోయిండ్రా, కానీ ఒక్క స్పూన్ కూడా దొంగతనం చేయలేకపోయా. అది తెలిసి అనుకో. మీరేంటిరా 100సారైనా కనీసం ఒక 100 రూపాయలు దొంగతనం చేద్దాం అనుకున్నా. నాశనం చేసేసారు కదరా, నాశనం చేశారు. ఊరంతా పోస్టర్లు అంటించారంటే సరే, ఆఖరికి పోలీస్ వ్యాన్ మీద కూడా పబ్లిసిటీ ఏంటిరా? అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఏమన్నా గిన్నీస్ బుక్ లోకి ఎక్కేసారా? చివరి పోలీస్ జీప్ లోకి ఎక్కిస్తారా? పోలీస్ ఎక్కించాలన్నారా? మామూలుతో కొంచెం డిస్కషన్ ఉంది. ప్లీజ్. అది సార్ జరిగింది. ఆ విధంగా మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎందుకు అలా దూరంగా వెళ్ళిపోయారు? దగ్గరికి రండిరా. అబ్బా, మీరు దగ్గరికి రాకపోయినా కొడుతానురా. రండి బంగారం, రండి రండిరా, రండిరా. సార్ ఏంట్రా అతి చేస్తున్నావేంటి? అది చేసింది వాళ్ళు సార్, నేనే ఆవు. నా పార్టీ నేను ముచ్చటే 100 దొంగతనం చేస్తుండే లేనిపోయింది ఎక్స్ట్రాటిక్లని యాడ్ చేసి నా గురించి పోస్టర్లు అంటించి నైఫ్ తో జర్నీ చేస్తున్న లైఫ్ ని ఇలా సెల్లో పడేలా చేసింది వీళ్ళు సార్, వీళ్ళు. ఇప్పుడు చెప్పండి సార్, వీళ్ళని వదిలిపెట్టమంటారా? వీళ్ళని వదిలిపెట్టమంటారా సార్? చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. నా బతుకు సార్ వస్తున్నా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? కొంచెం మీరు అడిగిరండి సార్, మీ వెనక చేస్తా ఎక్స్ట్రా. సార్ సార్ మీరే కాపాడండి సార్, మీరే మమ్మల్ని కాపాడాలి సార్. వీడేదో పెద్ద దొంగ అనుకున్నాం సార్, కానీ ఇందాక ఫ్లోలో వీడు నిజం చెప్పేశాడు సార్. 99 సార్లు అటెంప్ట్ చేశాడు కానీ స్పూన్ కూడా దొంగలించలేకపోయాడు సార్ వీడు. ఇప్పటి వరకు 99 సార్లు దొంగతనం చేశా. ఎవడు కూడా హైర్ కూడా పీకలేకపోయిండ్రా, కానీ ఒక్క స్పూన్ కూడా దొంగతనం చేయలేకపోయా. అది తెలిసి అనుకో. అనవసరంగా వీడిని నమ్ముకొని తప్పు చేశాం సార్. రే, ఎవరిని నమ్ముకొని తప్పు చేశారా? మిమ్మల్ని నమ్ముకొని నేను తప్పు చేశారా? సార్ కొట్టి కొట్టి తాగింది మొత్తం దిగిపోయింది కానీ సార్, మీ కానిస్టేబుల్ చెప్పి ఓ కోడర్ తెప్పించండి సార్. పోలీస్ స్టేషన్ కి ఏమైనా లాడ్జ్ లో కనిపిస్తుందిరా? ఏ కానిస్టేబుల్ సెల్లో పని చేయి. ఎందుకు సార్? అవసరం లేదు సార్. వదిలేమ్మా. అమ్మా నానా, ఎందుకమ్మా అనవసరం టెన్షన్ పెడుతున్నావు?
సార్, నన్ను వదిలేయండి సార్. ఎంతవరకు ఒక్క దొంగతనం కూడా చేయలేదు సార్. నిజంగా సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్. రేయ్, ఇంకొకసారి నా ముందు ఎక్కువ చేశారనుకో చంపేస్తా. సరే సార్. దేవుడా సార్, నాకెవరూ లేరనుకుంటున్నారు మీరు. నాకంటూ ఎవరో ఒకరు పుట్టుంటారు సార్. నన్ను విడిపించడానికి వస్తారు సార్, వస్తారు. మల్లీశ్వరివే, మధురాసల మంజరివే, మంత్రాక్షరివే. నేనేమి అమాయకుని కాదు సార్. నాకు ఆడియన్స్ ఉన్నారు, వెల్విషర్స్ ఉన్నారు. అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి, మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి. నేనే చెప్పినా సార్, నా కోసం ఎవరో ఒకళ్ళు వస్తారు అని. అటు చూడండి సార్, అటు చూడండి. मेरा चांद का टुकड़ा, मेरा दिल का धड़कन, आजा मेरा जान. మల్లీశ్వర, మీ వదిన చూడకండి, దిష్టి తగులుతుంది. మల్లీశ్వరి, వీడి నీ భర్త? రుద్ర, నీకేమైనా పిచ్చా? వాడు నా మొగుడేంటి? వాడేంటో వాడెవడో కూడా నాకు తెలీదు. అబద్ధం మల్లేశ్వరి, నేనెవరినో నీకు తెలీదా? నువ్వు నాకు మొత్తం తెలుసు. నాకు నీ గురించి మొత్తం తెలుసు. ఏంటి మల్లేశ్వరి, వీడి నీకు ముందే తెలుసా? తెలుసు రుద్ర. ఆ రోజు జానకి ఫోన్ కొట్టేయాలని ట్రై చేసినప్పుడు అది సంగతి. అంటే వాడేనా వీడు? ఏ కానిస్టేబుల్, సెల్లో పనిచేయి. వద్దు రుద్ర, వాడినేవి అనకు. ఎందుకు? వాడివన్నీ మనసులో పెట్టుకొని నా గురించి ఇంట్లో చెప్పేస్తాడు. వాణ్ణి వదిలే. నా మాట విను రుద్ర. నేను జానకి ఫోన్ కొట్టేయడానికి ట్రై చేశానని తెలిస్తే నందిని నిన్ను నన్ను ఇద్దరిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. పైగా మనం కలుస్తున్నామని ఇంట్లో వాళ్ళకి తెలీదు. వీడు ఆ విషయం బయట పెట్టినా ప్రమాదమే. నా మాట విని వాణ్ణి వదిలే. ఏంటి సార్, మేడం ఏమంటుంది? నన్ను వదిలే అంటుందా? కానిస్టేబుల్, వీడిని వదిలే. అది మన పవర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూసారా మన పవర్? థ్యాంక్ యూ సార్. వీడిని ఒక్కడే వాళ్ళ లోపల పెట్టు. మేడం థ్యాంక్ యూ. నీకోసం బయట వెయిట్ చేస్తుంటాను, తొందరరా. బాయ్ సార్, బాయ్ బాయ్. పోనీలే రుద్ర, వాడో చిల్లర దొంగ. వాడితో మనకెందుకు? సరే, నీతో కాస్త మాట్లాడదామని వచ్చాను. నువ్విప్పుడు వినే మూడ్లో లేవు. నేను తర్వాత కలుస్తాను. అలాగే. సరే. రేయ్, టీ చెప్పి ఎంతసేపు అయిందిరా?
మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా ఏ చిక్కులు పెట్టే అల్లికవా పోలికల బసి బాలిక వెచ్చుర కత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే మల్లీశ్వరి